సో ముందుగా మామిడి గిరిధర్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తా. నిజానికి కాశ్మీర్ ఇష్యూ అనగానే ముందుగా మీరే గుర్తొచ్చారు. వాస్తవానికి కాశ్మీర్ విషయంలో మీరు ఎంత తపన పడ్డారు, అక్కడికి వెళ్ళి ఏ ఏ ప్రదేశాలు సందర్శించారు, అక్కడ శివుడికి అభిషేకాలు చేశారు, అక్కడ నదిలో స్నానాలు చేశారు. నిజంగా కాశ్మీర్ అంశం తీసుకున్నాం అనగానే వెంటనే మీరు గుర్తొచ్చారు, మీకు ఫోన్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ఈ జమ్మూ కాశ్మీర్ లదాఖ్ హైకోర్టు తీర్పును ఎటువంటి తీర్పుగా అభివర్ణించాలి, ఏమని తీర్పు ఇచ్చింది అంటే పూర్తి వివరాలు ఏం చెప్తారు? నిజంగా ఇది చాలా ఏమంటారంటే ఒక దుఃఖించవలసినటువంటి పరిస్థితి ఇది. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వాలు ఎందుకు వేచి ఉన్నాయన్నది పెద్ద ప్రశ్న. కోర్టు ఆదేశాలు ఇస్తేనే వీళ్ళు స్పందిస్తారా? అంతకంటే వీళ్ళు స్పందించారు. మనకు ఆర్టికల్ 370 సవరణ చేసినప్పుడు, ఆర్టికల్ 370 తీసేయలేదు, ఇప్పుడు కూడా మన చట్టాల్లో ఉన్నది, దాని సవరణ మాత్రమే జరిగింది. అది ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏదైతే మనకు ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు ప్లస్ అప్పుడు ఇన్ఫాక్ట్ మనకు డిప్యూటీ హోమ్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారే వీళ్ళందరూ కూడా ట్వీట్స్ తర్వాత స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు. అక్కడ ఆలయాలన్నింటినీ మేము పునరుద్ధరిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 5 ఏళ్ల తర్వాత బహుశా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏ ఆలయాలను పునర్నిర్మించారు, దేనికి వీళ్ళు ఫండ్స్ ఇచ్చారు, ఎన్ని రెస్టార్ అయినాయి, ఎన్నిటికి భద్రత వీళ్ళు కలిగించగలిగారు, ఎన్ని గుడ్లలో ఎన్ని ఆలయాలలో వాళ్ళ భూములు అన్యాక్రాంతమైనవి మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకోగలిగారు. ఈ అంశాలు ఒక వైట్ పేపర్ ఇవ్వవలసిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.